హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ నుమాయ్. సో ఆల్రెడీ పార్ట్ 1 ఇస్ పోస్టెడ్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఐ నో ఈ వీడియో కూడా లేట్ అయింది, బట్ ఎప్పుడు చూస్తున్నాం అనేది కాదు కదా, సపోర్ట్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఆల్రెడీ చెప్పాను కదా నేను 3 times విజిట్ చేశానని. సో సెకండ్ అండ్ థర్డ్ టైం ఈ వీడియోలోనే పోస్ట్ చేసేస్తాను అనమాట. మేమైతే అలా ట్యాంక్ బండ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. మీలో ఎంతమందికి ట్యాంక్ బండ్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. ఎందుకంటే అక్కడ నేచర్ వైబ్స్, బర్డ్ సౌండ్స్, అలా బీజియన్స్, ఆ వాటర్ అండ్ మన ప్యాలెస్, అదే సెక్రటేరియట్ అండి, చూస్తే ఎంత బాగుంటుంది కదా ఫీల్ అసలు. మేమైతే ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము, గేట్ నెంబర్ 2. అక్కడ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయి కదా న్యాచురల్ గా. అండ్ ఇక్కడ A1300 దగ్గర ఫ్రీ పార్కింగ్ అయితే ఉందండి. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ముందు షార్ట్స్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఇది చూసుకుంటే మనకి ఎగ్జిబిషన్ లోపల కన్నా బయటే మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. లైక్ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్కి వస్తే మాత్రం వావ్, జస్ట్ వావ్. అసలు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ నేను అంతగా యూజ్ చేయను, సో అందుకే తీసుకోలేదన్నమాట. బట్ నాకు ఈ కడాస్ అయితే చాలా బాగా నచ్చాయి, ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఈ గుంగ్రూస్ నచ్చాయి అనమాట. అండ్ ఆ మిర్రర్ అండ్ పర్ల్ వర్క్ కూడా, ఫినిషింగ్ కూడా నీట్గానే ఉంది. సో 100 రూపీస్ అలా చెప్పారనుకుంటా. అండ్ నాకైతే ఈ గోల్డ్ కలర్ వన్ నచ్చింది. ఏ వెస్ట్రన్ అవుట్ఫిట్కి అయినా మంచిగా సెట్ అయిపోతుంది ఈజీగా. అండ్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. బయటే మనకి చాలా కలర్స్ ఉన్నాయి, లోపటైతే ఇన్ని లేవు అసలు. మీకు నచ్చితే మాత్రం అప్పుడే తీసుకోండి, లాస్ట్ వరకు అయితే అస్సలు వెయిట్ చేయకండి. అండ్ ఇక్కడ చాకర్స్ అండ్ నెక్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఏది తీసుకున్నా సరే ట్రై టు బార్గెన్ చేయకుండా అస్సలు తీసుకోకండి. బికాస్ వాళ్ళు కంపల్సరీగా తగ్గిస్తారు మీరు అడిగితే మాత్రం. ఏదో మోమాట పడి అడగకుండా మాత్రం ఉండకండి. అండ్ ఇక్కడ మా మమ్మీ కూడా వచ్చేసింది అనమాట. మా మమ్మీ వస్తే మాత్రం నాకైతే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. సో మమ్మీ లెట్ స్టార్ట్ షాపింగ్ అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసేసాము. అలా లోపలికి వెళ్దామని వెళ్తూ ఉంటే బయటే మాకు రైట్ సైడ్ లో హ్యాండ్ బ్యాగ్స్ కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయి కదా క్లచెస్ అయితే. బిగ్ సైజ్ అయితే 300 అండ్ స్మాల్ సైజ్ అయితే 250 అలా చెప్పాడనమాట. అండ్ పక్కనే బ్యాంగిల్ కలెక్షన్ చూడండి, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ పర్పుల్వి కూడా ఎంత బాగున్నాయి కదా. బట్ ఈ టైప్ అయితే నేను వేసుకోను. సో ఈ స్టోన్స్ అయితే నచ్చాయి, 200 అలా చెప్పాడనమాట. యాక్చువల్లీ ఇవి నా పెళ్ళికి కూడా తీసుకున్నాను, కొంచెం షైనింగ్ అదంతా తగ్గింది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అండ్ అక్కడే నాకు ఈ సాక్స్ కనిపించాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక సెట్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 వచ్చేసి 100 రూపీస్, అసలు తగ్గించలేదు. సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అంత మంచి క్వాలిటీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇవే తీసుకున్నాను అనమాట. ఎంతమందికి ఇది గుర్తుంది, చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం కదా మనం కూడా. అసలు ఈ ట్రైన్ ఆ ట్రాక్ మీద అలా వెళ్తుంటే ఆ ఫీలే వేరే అసలు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఏది తీసుకోలేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడే పాప్కార్న్ తీసుకుంటే చెప్పాను కదా ఎలా ఉందో. అండ్ మనం ఎగ్జిబిషన్ వస్తున్నాం అంటే క్యాష్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాల్సిందే. సో తెలిసిందే కదా, అడల్ట్కి అయితే 50 రూపీస్. సో ఇంకా మేము 3 టికెట్స్ తీసుకొని అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళాక రైట్ సైడ్ లో నాకు ఈ టాయ్స్ కనిపించాయి. ఈచ్ 250 రూపీస్ అన్నాడు. నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. అండ్ ఎంత బాగున్నాయి కదా ఈ స్కూటర్ ఇవన్నీ. సో మా బుజ్జి తల్లి ఇంకా వాడుకునే అంత టైం రాలేదు కాబట్టి నేను తీసుకోలేదు అనమాట. అండ్ ఈ డబల్ షేడెడ్ టాప్స్ అయితే చాలా ఫేమస్ అయ్యాయి కదా, చాలా మంది తీసుకున్నారు. కాకపోతే నాకు క్లాత్ థిన్గా అనిపించి నేను తీసుకోలేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నీలోఫర్కి అయితే వచ్చేసామన్నమాట, టీ తాగుదామని చెప్పేసి. పార్ట్ 1లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం నీలోఫర్ టీ అండ్ మస్కా బన్ అయితే సూపర్ ఉండే అసలు. లోపల కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ నేను అక్షయ కలెక్షన్స్ దగ్గరకు వచ్చానమాట. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి అసలు. సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందనుకుంటా, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనకైతే చాలానే ఉన్నాయి డిజైన్స్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి కలంకారీ వర్క్ బ్లౌజెస్, పెయింటెడ్ వన్స్ అండ్ థ్రెడ్ వర్కింగ్ తోటి చాలానే ఉన్నాయి అనమాట. సో నేను ఇక్కడ ఒకసారి క్లాత్ చూద్దాము, లైనింగ్ ఇదంతా ఎలా ఉందని చెప్పి చూసాను. సో బాగానే ఉందన్నమాట. నాకు ఇక్కడ కాటన్ బ్లౌజెస్ కూడా కనిపించాయి డైలీ వేర్లో. సో బాగానే ఉంది క్వాలిటీ అయితే. బట్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి. ఈ కట్ వర్క్ అయితే 750 రూపీస్ పెట్టారు. సో కొంచెం నాకు హై అనిపించింది, అక్కడ ఏం లేదంత వర్క్. సో చూసి కొనండి ఏదైనా సరే. అండ్ నాకు ఇక్కడ 700 రూపీస్కి, జస్ట్ 700 రూపీస్కి లాంగ్ లెంత్ కుర్తీస్ కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఫ్లేర్ అయితే చాలా బాగుండే. 700 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి, అందులో లాంగ్ లెంత్ వస్తుంది మనకి. నాకు ఈ గ్రీన్ కలర్ వన్ అయితే నచ్చింది. సో వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అని కాకుండా మన కోసం షాపింగ్ చేయండి. ఇలా బాడీకి పెట్టయితే మనం సైజ్ చెక్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తాను, బికాజ్ ఇక్కడ నో రిటర్న్ ఆప్షన్. అండ్ ఆ షాప్ ఎక్కడ ఉందో కూడా మనం గుర్తించలేం తర్వాత వస్తే. నాకు ఇక్కడ కొరియన్ స్టైల్ ఫోటో అయితే కనిపించింది. సో ఫ్యామిలీతో వచ్చా కాబట్టి ఇవన్నీ అసలు అలౌ చేయరు. ఫ్రెండ్స్తో అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అక్కడ మ్యాగ్నెట్ టైప్ చిన్న ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ యూఎస్ స్టోర్లో బాటిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు దిస్ ట్రెండింగ్ కొరియన్ నైట్ సూట్స్, అసలు ఎంత బాగున్నాయో. క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈచ్ వచ్చేసి 600 రూపీస్
అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ అమ్ముతున్నారు వీళ్ళు. ఒక దగ్గర 500 ఉంటే ఒక దగ్గర 600 ఉందన్నమాట. నేనైతే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ వైట్ కలర్ వన్ అయితే తీసుకున్నాను. కొంచెం క్రష్ లాగా వచ్చింది, కొంచెం థిన్గా ఉంది, నాకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మా బుజ్జి తల్లి కోసం కూడా ఈ 2 ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. సో క్వాలిటీ కూడా పర్లేదు, డైలీ వేర్కి వస్తుంది కదా అని తీసుకున్నాను. లోపల అయితే నాకు 250 రూపీస్ పడింది ఈచ్. బయట గేట్ నెంబర్ 1 దగ్గర అయితే వెళ్తూ ఉంటే 200 రూపీస్కే ఉంది. ఏదైనా అలా కనిపిస్తే మాత్రం అదే రన్ అవుతూ ఉంటుంది మైండ్ లో, అబ్బా ఇక్కడ తీసుకునేది ఉండే కదా అని చెప్పి. మీరు కూడా అంతేనా? నెక్స్ట్ జైనబ్ గార్మెంట్స్ లో 2 స్కర్ట్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ కాస్టెడ్ మీ లైక్ 250 రూపీస్. ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ అయితే. విషయానికి వస్తే మాత్రం ఏదైనా సరే చెక్ చేసి తినండి, ఏది పడితే అది మాత్రం తినకండి, మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఇక్కడ మా బుజ్జి తల్లికి ఇంకా 8 or 8:30 అవుతుంది కాబట్టి ఆకలి అవుతుంది కదా. సో తన కోసం అని చెప్పేసి మేము వెజ్ మంచూరియా ఆర్డర్ అయితే పెట్టేశాము. ఊరికే అయితే కూర్చొని ఇవ్వరు కదా అక్కడ. సో ఇంకా అలా కూర్చోపెట్టి తనకైతే ఇంకా తినిపించేసాను అనమాట. ఎంత గుడ్ గర్ల్ చూడండి మా సాన్విక. సో మంచిగానే తినేసింది అనమాట అక్కడిక్కడ చూస్తూ. సో నేను బయటకు వచ్చినప్పుడైతే తన కోసం అన్ని క్యారీ చేస్తాను, ఇలా వాటర్ బాటిల్ అండ్ ఫుడ్ రిగార్డింగ్ ఏదైనా సరే. ఇక్కడ మా బావ నాకు తినిపిస్తున్నాడు అనమాట, నేను తనకు తినిపిస్తున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కడ ఒకటి తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను ఇలాంటి తీసుకోవాలని, కాకపోతే కలెక్షన్ ఎక్కువ లేదు, ఉన్న దాంట్లో ఏదో ఒకటి తీసుకున్నాను. అండ్ నాకు స్టోన్స్ లో ఈ బటర్ఫ్లైది కూడా చాలా బాగా నచ్చింది, కాకపోతే నాకు లూజ్ అయింది అనమాట. అండ్ క్లచెస్ కలెక్షన్ కూడా చాలానే ఉంది వీళ్ళతో. అసలు ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే నేను అసలు యూజ్ చేయను, కాకపోతే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. నాకు కొంచెం హెయిర్ ఉంది కాబట్టి నేను యూజ్ చేయను అనమాట ఎక్కువ వీటిని. సో పైకి పెట్టేసుకుంటాను నేనైతే. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయితే. ఫ్లోరల్ అయితే చాలా బాగున్నాయి కదా. ఈసారి ఎగ్జిబిషన్ లో పినింట్రెస్టీ థింగ్స్ అయితే చాలానే ఫేమస్ అయ్యాయి. క్లాత్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో మీకు నచ్చితే మాత్రం నెక్స్ట్ టైం విజిట్ చేయండి ముస్కాన్ కాస్మెటిక్స్ అండ్ బిందీస్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అమ్మో అసలు జెయింట్ వీల్ చూస్తేనే చాలా భయం అవుతుంది నాకైతే. అండ్ ఇక్కడ ఇది కొత్తగా పెట్టారనమాట ఈసారి. సో నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను కానీ మా వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. సో అందుకే ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఫ్యామిలీతో అస్సలు వెళ్ళకూడదు, ఏది ఎక్స్పీరియన్స్ చేయనివ్వరు కదా. ఇప్పుడు కార్ అండ్ బైక్ రేసింగ్ది కూడా ఏదో జరుగుతుంది కదా. సో నేనైతే ఎప్పుడు అక్కడ దాకా ఎక్కి అయితే చూడలేదన్నమాట. సో ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉంటుందనేది ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇది కూడా కొత్తగా పెట్టారనమాట. దీంట్లో అసలు చూడండి ఎలా తిరుగుతుందో అది. వామ నాకైతే కొన్ని చూస్తేనే చాలా భయం అవుతుంది. ఇది కూడా అసలు మనం పైకి వెళ్తే మళ్ళీ ఉల్టా అయిపోతాం అనమాట. అండ్ కిడ్స్కి కూడా చాలానే ఉన్నాయి. గేమ్స్ ఎక్కాలి అనుకున్నా కూడా కొందరు ఎక్కలేరు అనమాట. సో భయపడితే ఏమీ ఉండదు. ఎన్ని రోజులను భయపడతాం చెప్పండి, ఏదైనా సరే ముందుకు వెళ్ళాలన్నమాట ధైర్యంగా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం చెప్పండి. సో అందుకే మనకు వీలైనప్పుడే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీగా అని నా ఫీలింగ్. ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగదు. ఇక్కడ 6 బాల్ గేమ్ ఆడి బాస్కెట్ అయితే గెలుచుకున్నాం అనమాట. ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేస్తాను, చూడకపోతే చూసేయండి. అండ్ ఈ షుగర్ క్యాండీ ఎంతమందికి ఇష్టం, చిన్నప్పుడు అయితే చాలా తినేవాళ్ళం కదా. ఈ పింక్ కలర్ వన్ అయితే వచ్చేటిది. పిల్లలకైతే ఏదైనా కొనిచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసి కొనివ్వండి, ఎందుకంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళకి తెలియదు కదా, మనకైతే తెలుస్తుంది కదా. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పి నేర్పించాలి మనమే. సో ఇక్కడ బుజ్జి ట్రైన్ అయితే అలా వెళ్తుంది అనమాట. మా బుజ్జి తల్లి అలా చూస్తుంది. అండ్ ఇక్కడ గేమ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకు ఈ టాయ్ అయితే చాలా బాగా నచ్చింది, అది ఆడదామని చెప్పాను కానీ పక్కన ఇది ఆడామన్నమాట. 2 బాల్స్ అయితే 150 రూపీస్. అస్సలు పడలేదండి, నేను ట్రై చేశాను. అమ్మో చాలా రిస్కీ అసలు. మిస్ అయినప్పుడైతే అబ్బా షిట్ అని అనిపిస్తుంది కదా. అసలు ఇలాంటివి అయితే ట్రైనింగ్ తీసుకొని వచ్చి గెలుచుకోవాలి అని అనిపిస్తుంది. జరుగు నేను ఆడతా అని చెప్పేసి మా చిన్నోడు ఆడాడు, తన బాల్స్ కూడా బయటకు వచ్చేసాయి అనమాట. సో 300 బొక్క. ఎగ్జిబిషన్ టైమింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా బయటకి అయితే వచ్చేసామన్నమాట. సో గేట్ నెంబర్ 1 దగ్గర నాకు ఈ కడాస్ కనిపించాయి. సో చాలా బాగున్నాయి. నేనైతే ఈ మిర్రర్లో బ్లాక్ కలర్ది తీసుకున్నాను, 80 రూపీస్ అలా పడింది. అండ్ పక్కన ఈ రైట్ సైడ్లో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్స్ లెదర్వి కనిపించాయి అనమాట. జోట్ బ్యాగ్స్ అంటారు దీన్ని, టోట్ బ్యాగ్స్ అంటారు. సో చాలా రకాలుగా పిలుస్తారు కదా. సో నాకైతే రెడ్ కలర్ వన్ నచ్చి తీసుకున్నాను అనమాట. బ్లాక్ కూడా బాగుంది, కాకపోతే థ్రెడ్స్ అలా మధ్యలో వచ్చేసరికి నాకు నచ్చలేదు అనమాట. నేను తీసుకున్న టోట్ బ్యాగ్ అయితే నాకు 550 రూపీస్ చెప్పింది, కాకపోతే నేను బార్గెన్ చేసి 300 రూపీస్కి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 3rd టైం వెళ్ళింది. సో ఆ రోజు అయితే నేను మా అక్క వాళ్ళతో వెళ్ళాను. సో లాస్ట్ టైం అనమాట. సో అదే రోజు శివరాత్రి. సో టెంపుల్కి వెళ్ళి అలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అండ్ మా బుజ్జి తల్లి చూడండి ఎంత క్యూట్గా దేవుణ్ణి మొక్కుతుందో. అసలు ఫోటో దిగడానికి అయితే ఎన్ని కష్టాలు పడ్డానో నేనైతే. అసలు అంతా ఇంత కాదు. మళ్ళీ చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా బయటకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో దగ్గరికి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే చాలా ఉండే ఆ రోజు, బికాజ్ లాస్ట్ డే వెళ్ళాం మేము. టికెట్స్ తీసుకొని అయితే మేము లోపలికి వెళ్ళిపోయాము. అక్క వాళ్ళు ఆల్రెడీ
వచ్చేసారనమాట. కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వాళ్ళు టెంపుల్కి వెళ్ళారనమాట. నేనే ఇలా ఎగ్జిబిషన్ వెళ్తున్నాను, సో రండి మీరు కూడా అని చెప్తే వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకా స్వీట్ కార్న్ తీసుకొని తినేసాము, చాలా ఆకలి అవుతుండే అసలు. అండ్ అక్కడే నాకు 300 రూపీస్కి 2 ప్లాజోస్ కనిపించాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేయండి ఎప్పుడైనా సరే, బికాస్ కలర్స్ పోతాయి. అలా వెళ్తుంటే లోపలికి నాకు అటవీ శాఖ తెలంగాణ కనిపించింది అనమాట. సో ఇక్కడ బర్డ్స్ అవి ఉంటాయి కదా, బుజ్జితల్లికి చూపిద్దామని అనుకున్నాను, కాకపోతే అక్కడ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా దగ్గరకు వచ్చాను. సో కిడ్స్కి అయితే చాలానే ఉన్నాయన్నమాట. సో ఇంకో సైడ్ కూడా ఉంది, ఇన్ని రోజులు నాకు తెలియదు ఇది. సో ఒక సైడే గేమింగ్ జోన్స్ ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, సో అక్కడే కొన్ని చిన్నపిల్లలకు కూడా ఉంటాయి. సో అదే అనుకున్నాను. సో ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. గేట్ నెంబర్ 1 నుంచి వస్తే మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ టీ తాగుదామని అయితే వచ్చేసాము, కాకపోతే పిస్తా హౌస్లో కాఫీ తీసుకున్నాము. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అర్థమైంది పిస్తా హౌస్లో టీ పెట్టట్లేదంట, ఎందుకంటే నీలోఫర్లో టీ ఉన్నందుకు ఇక్కడ పిస్తా హౌస్లో లేదు. సో కాఫీ పెట్టారు, పర్లేదు బాగానే ఉందన్నమాట. అబ్బా అసలు ఈ వేబ్ అయితే ఎంతగానో ఫేమస్ అయిపోయింది కదా అసలు. 99 రూపీస్కే అనమాట. మనకు చాలా 4 ఫ్లేవర్స్ ఏమో ఉన్నాయి దాంట్లో. కాకపోతే జనాలు చాలా మంది ఉండడం వల్ల ఇంకా నేను లైట్ తీసుకున్నాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే ఎక్కడుందో అని చాలా వెతికాను అనమాట. సో నీలోఫర్ బ్యాక్ సైడే ఉండే. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత మంది చేతిలో చూసానంటే అసలు, ఎందుకంటే ఈసారి చాలా తక్కువగా పెట్టారనమాట. ఈచ్ స్టెమ్ వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్ అలా పెట్టారు. సో చాలా బాగున్నాయి అనమాట. మొత్తం హ్యాండ్ మేడే, ఎంత బాగున్నాయి కదా అసలు. వాళ్ళకి మంచి కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి తీసుకెళ్తే లాస్ట్కి దానికి డస్ట్ పడి చెత్తలో పడేస్తాం అనమాట. సో మెయింటైన్ చేస్తేనే ఇలాంటివి తీసుకోండి. సో చూడడానికైతే చాలా బాగున్నాయి, హ్యాండ్తో వేసినాయి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి. వైట్ కలర్ అని చూడండి ఎంత బాగుంది కదా అసలు ఒకప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనకుండా అస్సలు ఎగ్జిబిషన్ నుంచి అయితే రిటర్న్ వచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే అప్పుడు 50 రూపీస్ 60 రూపీస్ అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే 100 రూపీస్ 150 రూపీస్ అని చెప్తున్నారు. సో ఆలోచించాల్సి వస్తుంది. చాలా కలెక్షన్ ఉండే అసలు. డాగ్ది కూడా ఉండే ఇక్కడ. మా బ్రౌనీయే గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే అది కూడా బ్రౌన్ కలర్లోనే ఉండే. అండ్ ఇక్కడ నేను ఫ్రాక్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ క్రూషియా టాప్స్ కనిపించాయి, 2 తీసుకున్నాను నేను. ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఈచ్ నాకు 300 రూపీస్ అలా పడింది. అండ్ ఇక్కడ మా బుజ్జితల్లి వాటర్ బబుల్స్ని ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఈసారి కూడా 2 స్కర్ట్స్ తీసుకున్నాము, అక్కొకటి నేను ఒకటి. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే మాత్రం లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.